జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. పరావరగతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమ. అవిశ్వాయ చ విశ్వాయ తద్ద్రష్ట్రేస్య చ హేతవే. మాయాశక్తి మొదలగు కారణముల తత్వము, పంచభూతాది కార్యముల తత్వము సర్వసాక్షివగు నీకే తెలియను. నీవు జగద్రూపముగా ప్రకటమైనను జగత్తులోని వికారము నీకు లేవు. ఈ జగత్తునకు కారణమైన నీవే జగత్తునకు సాక్షివై జగత్తును ప్రకాశింపచేయుదు. నీకు నమస్కారము. 10th Canto 16th Chapter 48th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కందం 12వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు రహుగణుడు జడభరతుడు మధ్యలో జరిగిన సంవాదంలో భాగంగా రహుగణుడు అడిగిన ప్రశ్నలకు తత్వార్థంగా జడభరతుడు కొంత భాగం వివరించాడు. ఇంకా తను వివరించబోయేటువంటి తత్వార్థాన్ని మనం తెలుసుకుందాం. సత్వరజస్తమో గుణముల ప్రభావము తగ్గిన నాడు మనస్సు క్షేమమును కలిగించును, మోక్షము లభించును. నేతిలో వత్తిని తడిపి దీపం పెట్టినప్పుడు నేతితో తడిపిన వత్తిని అగ్ని కాల్చున్నప్పుడు పొగతో కూడా జ్వాల వచ్చును, లేనప్పుడు నిర్మలముగా ప్రకాశించును. అట్లే పుణ్యాపుణ్యకర్మలచే కలుషితమైన మనస్సు దీపం వంటిది. గుణత్రయముతో చేసిన పుణ్యాపుణ్యకర్మలు నెయ్యి వంటివి. అప్పుడు రాగద్వేషములనేది పొగవచ్చును. నేతితో సంబంధము లేనిచో, అనగా కర్మలతో సంబంధము లేనిచో సత్వగుణము ప్రస్ఫుటమై నిర్మలము ప్రకాశం వలె సాత్వికములకు చిత్తవృత్తులు కలుగును. సత్వరజస్తమో గుణములు కలిగిన మనసునకు 11 ఇంద్రియముల వలన ఏర్పడు 11 వ్యాపారములుండును. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనసు అను 11 యొక్క వ్యాపారములు ఏర్పడుటకు కారణము మనస్సే. ఈ వృత్తులు 11ను ఆకూతులు అనబడును. అనగా కర్మేంద్రియ వ్యాపారములు 5, పంచభూతములతో జ్ఞానేంద్రియ వ్యాపారములు 5, మనస్సు వ్యాపారము కలిస్తే 11 అయినది. ఈ శరీరమున జ్ఞానేంద్రియముల వలన శబ్ద, స్పర్శ, రూప, రసగంధములను గూర్చిన ప్రవృత్తులు కలుగును. కర్మేంద్రియములు 5 వలన మలమూత్ర విసర్జన, సంభోగము, గమనము, మాట్లాడుట, ఇచ్చుట, పుచ్చుకొనుట మొదలగునవి జరుగును. ఇంకా మనసు ఇది నాది అని శరీరమును ఇంద్రియములను స్వీకరించుచుండును. జీవుడు శరీరము కంటే వేరైన తనను గుర్తింపక శరీరము తాను అనుకొనుచుండుటచే తాను అనుభావము శరీరమందే విశ్రమించును. ఇట్లు మనోవికారములు 11 అందురు కాని అవి ద్రవ్యములలో భేదం వలన, స్వభావములలో భేదం వలన, ఆశయములలో భేదం వలన, కర్మలలో భేదం వలన, కాలములో భేదం వలన వందల వేల కోట్లు అయి ఉండును. వీటిని అన్నింటినీ పరమాత్మయే జీవుని ద్వారా మనసును అధిష్ఠించి కలిగించుచు వానితో సంబంధించిన వాడై ఉండును. రాగద్వేషాది భావములచే కలుషితమైన కర్మలు చేయు జీవుని యొక్క మనస్సు యొక్క వ్యాపారములు వివరింపబడినవి. ఇవి మేల్కొని ఉన్నప్పుడు, కలలు కనుచున్నప్పుడు, గాఢనిద్రలో కూడా సాగుతూనే ఉండును. పరమాత్మ కూడా జీవునితో శరీరమునందు ఉన్నను అతనికి ఈ వికారములు ఏమీ అంటవు. పరమాత్మ కర్మలతో గాని, వాటిని చేయుటలో గాని, ఆ ఫలములను అనుభవించుటలో గాని జీవునితో ఉండి చూచుచుండునే గాని తాను అనుభవింపడు. తనంత తాను ప్రకాశించుచుండును.
జీవనులో ఉండు పరమ పురుషుడు సాక్షాత్ స్వప్రకాశ స్వరూపుడు. అతడు ప్రకృతి పురుషుల్లోన వ్యాపించి నియమించుచూ ధరించును, తనంత తాను ప్రకాశించుండును. జీవుడు ప్రకాశ స్వరూపుడే అయినను బంధములో ఉన్నప్పుడు తాను ఇంద్రియముల కంటే మనస్సు కంటే వేరని ఎరుంగజాలడు. భగవానుడు అనుగ్రహించిన ముక్తి దశలో అతనికి అట్టి జ్ఞానము కలుగును. భగవానుడు మాత్రం మరొకదాని అధీనముగాక స్వతంత్రముగా భాషించుచుండును. అతడు పుట్టుట మారుట మొదలగు వికారము లేనివాడు. అతడందరికంటే పరులకు బ్రహ్మాదులకు కూడా నియామకుడు. జీవ సమూహమునకు అతడు ఆధారమై ప్రాప్యమై ప్రాపకుడై ఉండును. తన అధీనమందున్న మాయచే జీవునితో తాను ఉన్నను ప్రకృతి పరవశులకు చూచుటకు శక్యముగాని వాడే ఉండును. వాయువు చరాచరములకు భూతములకు అన్నిటికీ లో నుండి ఆయా పనులు చేయుచున్నప్పుడు తోడ్పడుచున్నది, కానీ అది నియమించదు. పరమాత్మ చేతనాచేతనములలో వ్యాపించి నియమించును. ఓ రాజా, దేహి అయిన జీవుడు జ్ఞానం గలవాడై నేను నాది అని శరీరమును శరీర సంబంధులను భావించిన స్థితిని తొలగించుకొని దేహమునందు దేహ సంబంధులయందు సంగమును వీడవలెను. జ్ఞానేంద్రియములు ఐదింటిని మనస్సును బలము గలవాడు శత్రువును లొంగ తీసుకొనినట్లు లొంగ తీసుకునవలెను. పరమాత్మ తత్వమును ఎరుంగవలెను. అంతవరకు ఈ సంసారమునందు పరిభ్రమించుట తప్పదు. అందుచే సంసారమునకు మోక్షమునకు కారణము మనస్సే. అది ఎప్పుడు మనకు శోకమును కలిగింపదో అప్పుడు మోక్షమునందును. అది కలగనంత కాలము జ్ఞానము కలగదు. ఈ మనస్సు పరాకును కలిగించును, రోగమును కలిగించును, పగను గుర్తు చేయించుండును, లోభము మొదలగు వానిని పెంచును. ఇట్లు ముందు మమకారమును ఏర్పరిచి దాని వెంటనంటి శోకాదులు ఏర్పరచును. మనస్సు రజస్తమో గుణములతో సంబంధం వదిలి సత్వమే నిండినది అయిననాడు గాని జ్ఞానము కలగదు. మానవునకు సహజ శత్రువు మనస్సు. అది చాలా అధికముకు పరాక్రమము కలది. అది ఏ అప్రియమును కలిగించున్నది. అది ఆత్మనే దొంగిలించుకొని పోవును. నిత్య జాగరూకుడై గురువు యొక్క శ్రీహరి యొక్క పాదసేవనం అనడి అస్త్రముతో దానిని సంహరించిన నాడు కానీ జ్ఞానోదయం కలగదు. భరతుడు ఇట్లు ఉపదేశించిన తర్వాత రహుగణుడు అతనిని ప్రసన్నుని చేసుకొనుచు మరల ఇట్లు ప్రశ్నిస్తున్నాడు. ఓ మహానుభావా, నీవు మా వంటి వారి రక్షణకై దేహమును స్వీకరించి ఉందువు. ఆత్మస్వరూపానుసంధానము లేక తప్పు చేసిన మా వంటి వారలపై కూడా విరోధము లేనివాడవే ఉన్నావు. అందరి చేతను తిరస్కరింపబడదగిన వేషముతో ఉన్నావు. బ్రాహ్మణులలో నీచుని వలె వేషముచే నీవు కనపట్టుచున్నావు. కానీ నిత్యము పరమాత్మానుభవముచే అనుభవించుచున్నావు. జ్వరముతో రోగముతో బాధపడుచున్న వానికి మందువలే, వేసవి ఎండకు తాపముందందిన వానికి చల్లని నీరు వలె ఈ నీచమగు దేహమే ఆత్మనడి అభిమానమే పామువలే కాటువేయగా ఆత్మస్వరూపమును భగవత్స్వరూపమును చూచెడి చూపుపోయి ఉన్న నాకు మీ మాటలు అమృతం వలె ఔషధం వలె భోగ్యమై రోగ నివారకమై ఉపయోగపడినది. అయినను మిమ్మల్ని మరల ఒక్క విషయం సందేహము తీర్చుకున్నటకు ప్రశ్నించున్నాను. ఇంతసేపు మాకు చెప్పినది అధ్యాత్మ విద్య. అది బోధపరుచుకున్నట కష్టముగా ఉన్నది. కానీ అందులోని రహస్యములను తెలుసుకొనవలెనని నా మనసున కుతూహలముగా ఉన్నది. దానిని నాకు సుఖముగా బోధపడినట్లు చెప్పవలెను. మీరు ప్రత్యక్షముగా కనపడుచున్న బరువు మోయుటచే నడచుడుచే కలిగిన శ్రమ మొదలగునవి బాధింపబడని వ్యవహారముచే మోయుచున్నాము అనుకొనవచ్చు గాని అది తత్వము కాదని చెప్పినారు.
నా మనసు తిరుగుడు పడుచున్నది కావున దానిని వివరముగా సులభముగా బోధపడినట్లు చెప్పుమని ప్రార్థించున్నాను. దేహమునకు ఆత్మకు ఉండేటి భేదము రాజు మనసున స్పష్టముగా ఇంకను గోచరం కాలేదు. శరీరము శ్రమపడినప్పుడు శ్రమబడలిక కలుగుట వ్యవహార మాత్రమే కాని వాస్తవము కాది అన్నారు. శరీరము లావుగా ఉండుట, కృషించుట స్పష్టముగా గోచరం అవుచున్నది కదా, అది కూడా మనము అనుకొనుట మాత్రమే అనుట ఎట్లు పొసగును? అట్లే నేను రాజుగా పాలించుచు దండించుచున్నాను, అది స్పష్టముగా గోచరించుచున్నది. అది కూడా వ్యవహారం మాత్రమేనని మీరు చెప్పినారు, అది ఎట్లు? భరతుని అభిప్రాయములో నేను కృషించినాను, నేను బడలినాను అనుకొనుచున్నాము కానీ నేను శరీరము అను వాస్తవము తెలిసినచో భ్రాంతి అగునని భావించి చెప్పినాడు. అది రఘుగణునకు బోధపడలేదు. అందుచే మరలా ప్రశ్నించినాడు. ఇప్పుడు భరతుడు వివరముగా స్పష్టముగా వివరించున్నాడు. ఆ వివరాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. చాలా తత్వంతో కూడినటువంటి విషయము. 11వ పాడ్కాస్టు, 12వ పాడ్కాస్టు రెండు కలిపి మరొకసారి విని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.